నేను కూడా ఈ సినిమాలో క్యారెక్టర్ ఒక 3-4 డేస్ చేశాను. అయితే నాది ఇలాగా గరం గరం క్యారెక్టర్ కాదు. ఒక ఇంట్లో మంచి తల్లి, ఒక తమ్ముడికి మంచి అక్క, కోడళ్ళకి మంచి అత్త. అది నా క్యారెక్టర్. తీరా వచ్చి సినిమా చూస్తే, ఈ సినిమా చూస్తే షూటర్ కాదు, ఘాటుగా ఉంది, హాట్గా ఉంది. చాలా భయం వేస్తుంది. అందరూ పరిగెడుతున్నారు ఎటు పడితే అటు. ఊళ్ళో దుర్మార్గులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అందులో ముడివడిన కథ ఇది. అన్ని రకాలు ఉన్నట్టున్నాయి. మాదేమో కుటుంబం, కొన్నేమో ఏదో తన్నడాలు అవన్నీ చూసాం కాబట్టి విలన్లు కూడా ఉన్నారు. బట్ సారాంశం అయితే నాకు తెలియదు. కానీ సెట్టిపల్లి శ్రీనివాస్ గారు ఆయనే అన్నీ. ఎందుకంటే వెనక కథ ముందు కథ ఏం చెప్పరు. మన కుటుంబం నేను చేసేటప్పుడు మాత్రం జరిగింది అది. మా కుటుంబం వరకే చెప్పి అంతవరకు యాక్ట్ చేయించుకుని నన్ను పంపించేశారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా మా కుటుంబం వరకే చూపించారు. అవతల ఏం చూపించలే. ఇప్పుడు మీ అందరితో పాటే రేపు 7వ తారీఖు రిలీజ్ అయ్యాక చూస్తాను. మీరందరూ సక్సెస్ చేస్తే ఆయన ఇంకో సినిమాకి 2 అడుగులు ముందుకు వేస్తారు. సక్సెస్ చేస్తారని కోరుకుంటూ సెట్టిపల్లి శ్రీనివాస్ గారిని, ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరినీ మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.